శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గ విలేకరులతో శనివారం సమావేశమయ్యారు రాష్ట్ర మంత్రి సవిత. ఈ సందర్భంగా విలేకరులతో ఆమె మాట్లాడుతూ, తాను కష్టకాలంలో ఉన్నప్పుడు నా వెంట నడిచారని, ఆనాడు నాకు ఏ సమస్య వచ్చినా నా వెంట ఉండి, ఏ అనుమానం వచ్చినా తనకు ఆ అనుమానంపై నివృత్తి చేశారని, అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ నేను మీ మనిషినేనని, ఏం కష్టం వచ్చినా మీ వెంట ఉంటానని మంత్రి తెలిపారు. అంతేకాకుండా జర్నలిస్టుల కోసం పెనుకొండలో ప్రెస్ క్లబ్ నిర్మిస్తామని, ఇల్లు లేని వారికి ఇంటి స్థలం ఇస్తామని, అలాగే జర్నలిస్టుల పిల్లలకు స్కూల్ ఫీజులు రాయితీపై సీఎంతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. అనంతరం విలేకరులకు విందు ఇచ్చి అందరికీ గిఫ్ట్ బాక్స్ అందించారు. ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. వాస్తవానికి మన మధ్య రిలేషన్షిప్ పత్రికలు రాజకీయాలు కాదు, కానీ అందరూ నన్ను మీ సోదరిగా భావించారు. ఈ ఎమ్మెల్యే కాకముందు నుంచి కూడా నేను ఏదైతే ఎస్ఆర్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ పెట్టిన రోజు నుంచి కూడా నన్ను ఏ విధంగా అయితే సహకరించారో ఆ రోజు నుంచి మొన్న ఎన్నికల వరకు కూడా నాకు చాలా విధంగా మీరు అందరూ సహకరించారు. అందుకు శిరస్సు నుంచి మీకు ధన్యవాదాలు. గతంలో ఈ 5 సంవత్సరాలు నాకన్నా చాలా పెద్ద పెద్ద సీనియర్ జర్నలిస్ట్ అందరూ ఉన్నారు. ఎప్పుడు ఏం కావాలన్నా, అమ్మ ఇది విషయం ఇలా ఉండాలి, ఇలా చేయాలి, నాకు ఏదైనా డౌట్ వస్తే శ్రీస్వామికి ఫోన్ చేస్తాను. శ్రీస్వామి ఏంటి అసలు ఏంటి చరిత్ర ఏమంటే వెంటనే చెప్తాను. మళ్ళీ ప్రకాష్కి ఫోన్ చేస్తాను. అలా ఏది చేసినా ఎప్పటికప్పుడు నాకు అలర్ట్ చేస్తూ, మనం ఇలా చేయాలి, ఇలా పోవాలి అని అందరూ వాళ్ళ కుటుంబ సభ్యులు అనుకోని ఈ 5 ఏళ్ళలో పర్టికులర్ ఈ 5 ఏళ్ళలో ఈ వైసీపీ అరాచక పాలన మనం ఎదుర్కోకపోతే మనం ఈ రాష్ట్రానికి భవిష్యత్తు, భావితరాల భవిష్యత్తు నష్టపోతామని చెప్పి ఒక పక్క వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నా మీరు కూడా అలాగే మాతో పాటు మీరు కూడా అలాగే పోరాటం చేశారు. చాలా మంది 2 నెలలుగా పొరగడో అయిపోయింది. సరే, ఈరోజు తప్పని ఈరోజు తప్పితే అంటే అప్పుడు కన్నా ఇప్పుడు మన అందరికీ బాధ్యత ఎక్కువ. ఇప్పుడు బాధ్యత ఎక్కువ కాబట్టి మీరు జనాల్లో ఉంటారు కాబట్టి వాళ్ళ అరాచకాలు తట్టుకోలేకే ప్రజలు ఎన్డీఏ గుడికి ఓటేశారు. తెలుసో తెలియకో మనలో కొన్ని చోట్ల ఏదైనా తప్పులు చేస్తూ ఉంటే మీరు చెప్పలేకపోయినా మీరు నాకు స్వచ్ఛందంగా ధైర్యంగా మీరు చెప్పొచ్చని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎక్కడ ఏం జరిగినా మాకన్నా ముందు మీకే తెలుస్తుంది. మా వాళ్ళు కూడా చెప్పారు, ఇవన్నీ ఎక్కడైనా మీకు తెలిసినా కూడా మనం సీరియస్ గా యాక్షన్ తీసుకుంటాం. ఇసుక మాఫియా కూడా, ఇసుక తోపులాంటి వాళ్ళకు కూడా నేను మన లీడర్లకు కూడా చెప్పాను. చట్టం చెప్పింది, చిన్నప్పు చెప్పినాడు, టైలర్ చెప్పినాడు అని చెప్పినా ఎవ్వరు వదలద్దనే చెప్పిన డిపార్ట్మెంట్. కాబట్టి మీ పరిగిలో కూడా వస్తాయి, ఎక్కువగా గోరెట్లా పరిగి వృత్తంలో వస్తాయి. కాబట్టి మీరు కూడా ఏమైనా ఉంటే మీరు నాకు సూచనలు ఇవ్వచ్చు. మనం గతంలో ఎన్టీఆర్ మనం ప్రచారంలో కూడా చెప్పాం, ఉషం వస్తే ఇసుక వెళ్ళిపోతుంది అని చెప్తాం. ఆ ఇసుకను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరినీ ఉంది. కాబట్టి మీ దృష్టికి కూడా ఏదైనా వస్తే నా దృష్టికి చెప్పవలసిందిగా కూడా కోరుకుంటున్నాం. మరి ఈ ఫ్యామిలీ కూడా ఈ మధ్య ఎక్కువ కనిపిస్తూ ఉంది. దయచేసి మనం ఇప్పుడే అనగకపోతే ఆ ప్రభావం మన కుటుంబాల మీద ఎక్కడో ఒకసారి మన కుటుంబాల మీద కూడా పడుతుంది. కాబట్టి మీరు ఈ విషయాన్ని కూడా కొంచెం సీరియస్గా అనుకుంటున్నాను. ఏదో విషయం తెలియజేస్తే నేనే డిపార్ట్మెంట్ ద్వారా కట్టడి చేస్తానని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఇంకా మా సోదరులు సమస్యలు చెప్పారు, ఖచ్చితంగా ప్రెస్ క్లబ్ పూర్తి చేస్తామని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఇంకా హెల్త్ ఇన్సూరెన్స్ కి అందరికీ నాకు లిస్ట్ ఇస్తే నేనే ఇన్సూరెన్స్ కడతానని కూడా తెలియజేస్తున్నాం. ఇంకా అరుణ్ చెప్పినట్లు ఎడ్యుకేషన్ విషయము అది పాలసీ మ్యాటరు. నేను ఒకటే నిర్ణయం తీసుకునేది కాదు. సార్ నాకు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి, సార్ కూడా నేను తెలియజేసి అందరితో పాలసీ మ్యాటర్ కాబట్టి దాన్ని నేను ఫాలో అప్ చేస్తానని కూడా తెలియజేస్తున్నాం. ఈ ఇళ్ల పట్టాల విషయం కొన్ని చోట్ల ఇచ్చినాం, 14లో ఇచ్చినాం, 19లో ఇచ్చినాం. అనేది అప్పుడు ఇప్పుడు పనిచేస్తారు, అప్పుడు
ఎవరైతే ఏమున్నది కనుక్కొని దానికి వచ్చే ప్రణాళిక ప్రకారం ప్లాన్